హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియో అప్లోడ్ చేయడానికి. ఎడిటింగ్ అయితే అయిపోయిందండి, కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా శివరాత్రి అయిపోయింది కదండి. సో మేము శివరాత్రికి ఎక్కడికి వెళ్ళామో సో ఈ వ్లాగ్లో మొత్తం మీరు చూసేస్తారు. అండ్ మేము అక్కడ ఎంత ఎంజాయ్ చేసామో మా ఫ్యామిలీతో అనేసి మీరు మొత్తం టోటల్గా చూస్తారు. అండ్ ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే మేము ఆ విలేజ్కి వచ్చేసి 4 years అయింది, మ్యాక్సిమం 4 to 5 years అయిందండి మేము వెళ్ళక. సో ఇప్పుడు రీసెంట్గా మాకు పెళ్ళి అయింది అనేసి మేము ఇప్పుడు ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో మేము ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది, సో వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఆ రోజు ఫెస్టివల్ అంతా మార్నింగ్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ చూసుకునేసి మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయ్యేసి మా జర్నీ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి. సో విలేజ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా వరకు తెలుసు అందరికీ. సో ఏంటంటే మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ సిటీ కల్చర్ కంటే విలేజ్ కల్చరే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్ కంటే ఫ్యామిలీనే అంత ఇంపార్టెంట్ అండి. సో ఏ టైంలో ఎవరితో స్పెండ్ చేయాలో వాళ్ళతోనే స్పెండ్ చేయాలి. సో ఈ టైంలో వచ్చేసి ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలనుకున్నాం కాబట్టి మేము విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో విలేజ్కి వెళ్ళి స్పెండ్ చేసి ఉన్న 2 days కూడా మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా, తను వచ్చేసి మా బ్రదర్, బ్రౌన్ షర్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గ్రే షర్ట్ వచ్చేసి మా బావ అండి, మా అత్త వాళ్ళ కొడుకు. తను అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ పర్సన్ అనమాట. ఒక ఫ్యామిలీలో ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్ కానీ మంచి జెన్యూన్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఆ ఫ్యామిలీ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందులో ఇతను ఒకరు అనుకోవచ్చు. సో ఇతను ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం నవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు. ఎంత సాడ్గా ఉన్నా, ఎంత కోపంగా ఉన్నా మాత్రం కంపల్సరీ నవ్వించాలని ట్రై చేస్తాడు. సో అది మేము అక్కడ మధ్యలో వెళ్ళే దారిలో ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి ఇది కార్ని స్టాప్ చేసుకున్నాము. సో అక్కడ ఫ్రూట్స్ తీసుకునేసి అక్కడ మామూలుగా మేము వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కూడా వస్తుంది. సో ఆ టెంపుల్ అనమాట, టెంపుల్ ముందరే తీసుకున్నాం మేము. సో నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా చాలామంది మిస్ అయ్యారండి ఫెస్టివల్కి రావడానికి. అండ్ ఒకరు వచ్చేసి మా సిస్టర్, ఇంకొకరు వచ్చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసింటారు కదా, తను ఎవరో కాదు మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. సో ఇంకొక సిస్టర్, 2 sisters అక్కడే ఉంటారు అదే విలేజ్లోనే. సో వాళ్ళిద్దరు పిలిచారు. సో వాళ్ళ పెద్ద కూతురు కూడా రాలేదన్నమాట. సో మేమందరం మాత్రం ఉండి చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఎవ్రీ టైం మేము వెళ్ళినప్పుడంతా గర్ల్స్ డామినేషన్ ఎక్కువ ఉండేది, కానీ ఈసారి మాత్రం బాయ్స్ డామినేషన్ చాలా అంటే చాలా ఉండింది. సో ఇది అనమాట ఆ విలేజ్కి వెళ్ళే రూట్. ఇంతకు నేను ఆ విలేజ్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా, కర్నూలు డిస్టిక్ కోడుమూరు దగ్గర పక్కన ఒక విలేజ్ అండి, చన్నగుండ్ల అని. సో మేము అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి మేము చాలా వరకు నేను తీసిన వరకు అయితే తీసానండి వ్లాగ్స్ అయితే. మొత్తానికైతే నేను ఫస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను ఆ విలేజ్కి అయితే నేను. సో మొత్తం నాకు అక్కడ విలేజ్లో ఎంజాయ్ చేయడానికే సరిపోయింది, అందరితో టైం స్పెండ్ చేయాలనేసి. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అది వచ్చేసి ఆ విలేజ్లో కొండ అనమాట. ఆ కొండ పైన శివుడు ఉంటాడు. సో ఎవ్రీ శివరాత్రికి ఆ కొండకి ఎక్కుతారు, అంటే నార్మల్ టైమ్స్లో కూడా ఎక్కుతారు, కానీ ఆ ఫెస్టివల్కి మాత్రమే స్పెషల్గా ఎక్కుతాను అనమాట చాలామంది. కానీ నేనైతే ఈసారి వెళ్ళలేదు, ఓన్లీ టెంపుల్ వరకు చూసుకున్నాము. జాతర జరుగుతుంది ఆ ఊర్లో ఈ ఫెస్టివల్కి. సో మేము ఆ జాతర అంతా చూసుకున్నాము. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసాము. ఫస్ట్ ఒక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ అంతా రిసీవ్ చేసుకొని ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ చూడండి, నాతో పాటు మా కోడలు కూడా వచ్చిందనమాట. తను ఎక్కడికి వెళ్ళినా ఉండాలి కదా కంపల్సరీ, తను కూడా వచ్చింది. సో తనకి ఫుడ్ ఆకలిస్తుంది అంటే ప్లేట్లో పెట్టేసి వద్దంటే ఇంకా అలా పెట్టించి తినిపించేస్తున్నాము. సో ఇక్కడ అంతా కూర్చొని ఇంకా చిట్ చాట్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ చూడండి, నేను వీడియో తీస్తున్నాను అనేసి. చాలా వరకు కొంతమందికి వీడియో తీయడం ఇష్టం ఉండదు, కానీ వీళ్ళకి ఇష్టమే, కానీ కొంచెం షై ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో ఇద్దరికి ఉంది, మా బ్రదర్కి ఉంది, మా అత్త వాళ్ళ కొడుకుకి ఉంది. అండ్ మధ్య మధ్యలో మా హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి వద్దు వీడియోస్ అంటూ ఉంటాడు. సో అయినా పర్లేదు అనేసి నేను తీస్తాను. సో ఫైనల్గా మేము వెళ్ళేసి రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈసారి ఏమైందంటే ఎవ్రీ టైమ్ అసలు మేము వెళ్ళిన టైంలో అయితే 6:30, 7కి ఆ టైంకి అండి రథం లాగేది. కానీ ఈసారి ఎందుకో చాలా అంటే చాలా అర్లీగా లాగేశారు, 6కే అంట. సో మేము రెడీ వెళ్ళిపోయేలోపే రథం అనేసి ముందరికి వెళ్ళిపోయింది. సో మేమైతే ఇక్కడ వెళ్తున్నాం కదా. సో రష్ అయితే చాలా అంటే చాలా రష్ ఉంటారండి, ఎందుకంటే ఆ ఊర్లో ఇదే అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట. ప్రతి ఒక్కరింటికి కంపల్సరీ రిలేటివ్స్ అనే వాళ్ళు వస్తారు.
సో నేను కూడా ఈ ఊరికి మాత్రం ఇయర్లీ వన్సే వెళ్తాము మేము. ఓన్లీ శివరాత్రికి వెళ్తే మళ్ళీ శివరాత్రికి వెళ్తాము. ఇంకా మధ్యలో ఏ రోజు వెళ్ళాము అసలు. ఈ ఫెస్టివల్ కోసమనే వెళ్తాము. మేము ఫెస్టివల్కి ఎక్కడ ఏ విలేజెస్కి కానీ ఏ ఊరికి కానీ ఎక్కడికి వెళ్ళామన్నమాట. సో చూడండి ఇక్కడ రష్ చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంటుంది. కదలంగా మనం సెల్ఫీలు తీసుకుందాం. ఓం నమ శివాయ. భయం అవుతుంది. మొన్న తేరు కింద పడినప్పటి నుంచి తేలాడో తేరు కాడ ఉండాలంటే భయం అవుతుంది. ఎందుకు కింద పడింది? తేరు కింద పడింది. మనుషులందరూ పచ్చడి కూడా పాపు కూడా జనాలన్నా కవర్ చేసి అండ్ ఇక్కడ రథం లాగే టైంలో వచ్చేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పవర్ కట్ పోతుందండి. సో ఇక్కడ అదే అండి, మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి పవర్ పోయింది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం పిల్లలతో ఆడుకుంటున్నాం, అందరం కూర్చున్నాం బయట. సో అసలు నైట్ టైమ్స్లో కానీ డే టైంలో కానీ విలేజ్ అయితే చాలా బాగుంటుందండి, అది అందరికీ తెలిసిందే. చూడండి, నేను ప్రతిసారి వీడియో తీసినప్పుడల్లా మా బావ వచ్చేసి మాస్క్ పెట్టుకునే ఉంటున్నాడు. ద మోస్ట్ ఫన్నీ పర్సన్ అనమాట. సో ఇక్కడ అందరం కూర్చొని చిట్ చాట్ చేస్తున్నాం ఆ టైంలో. సో మేము ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి సో ఇంకా అందరం డిన్నర్ చేసేసి పడుకున్నాము. సో ఒకటండి, విలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎవ్వరు మాత్రం హౌసెస్లో అస్సలు పడుకోవద్దు, ఎందుకంటే ఆ విలేజ్ నేచర్ మనం ఎంజాయ్ చేయలేము. సో మనము బయట నేచర్ ఎంజాయ్ చేయాలి అంటే విలేజ్లోనే అది ఎంజాయ్ చేసేది, మనము ఇంట్లో అయితే అసలు ఎంజాయ్ చేయలేము. విలేజ్ నేచర్ అంటేనే ఇంకా ప్యూర్ ఉంటుంది. సో ఆ కల్చర్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, రెస్పెక్ట్ కానీ, లవ్ కానీ, కేరింగ్ అన్నీ అంటే చాలా బాగుంటుంది. సో అందుకనే చాలా వరకు కొంతమందికి విలేజెస్ అంటేనే ఇష్టము. నాకు కూడా కొన్ని విలేజెస్ అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ మా కోడలు వచ్చేసి వాళ్ళ అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతుంది. సో ఇదా అదే జరుగుతుంది ఇక్కడ ఫన్నీ మూమెంట్.
అండ్ మీ ఫెస్టివల్ని ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్లో నా ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి, మంచి మంచి వీడియోస్. అండ్ నేను మధ్య మధ్యలో నా పెళ్ళి ఎపిసోడ్స్ కూడా పెడుతూ వస్తున్నాను, ఎందుకంటే కంటిన్యూగా అవే అంటే మీకు బోర్ వచ్చేస్తుంది. సో నేను మధ్య మధ్యలో ఇలాంటి వ్లాగ్స్ తీసినవన్నీ యాడ్ చేస్తూ వస్తున్నాను. ఏమంటే ఈ మధ్యనే నాకు కొన్ని లైఫ్ అప్డేట్స్ ఉన్నాయి. సో అవి ఆ లైఫ్ అప్డేట్స్ ఏంటి అనేసి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తూ వస్తాను. సో అవి ఏంటి, ఎట్లా ఫీల్ అయ్యాం మేము, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి నేను అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను మీతో. సో మీరైతే ఎక్కడికి వెళ్ళారో కింద కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ ఇంకొక అత్త వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి అందరం ఫొటోస్ తీసుకుందాము, ఇంకా రీల్స్ చేద్దామనేసి వచ్చాము. కానీ ఇంకా రీల్స్ చేద్దామంటే అప్పటికే లేట్ అయిపోయింది. అందులో లైట్ వల్ల మాకు రీల్స్ చేయడానికి పాసిబుల్ కూడా అవ్వలేదు. సో సరిగ్గా చేయలేదన్నమాట. కొంతమంది ఎలా అంటే ఫ్యామిలీలో మనం ఎంత లవ్ చూపించినా కూడా తిరిగి మనకు ఆ లవ్ అనేది చూపించరండి. అది ఎందుకో ఏమో అర్థం కాదు. బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారము ఫ్యామిలీ కంటే బయట ఫ్రెండ్స్ లవ్ చూపిస్తున్నారు, రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు అనేసి చాలా వరకు ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్కి, బయట నైబర్స్కి డైవర్ట్ అయిపోతున్నారు. కానీ అందరూ మాత్రం అలా ఉండరండి. సో కొందరు మాత్రమే ఉండొచ్చు అలా, కానీ ప్రతి ఒక్కరు అలానే ఉంటారని అసలు అనుకోకండి. కానీ ఫ్యామిలీతో ఉన్నంత ఎంటర్టైన్మెంట్, లవ్ అనేది ఎక్కడ దొరకదు మనకి. సో మనం చాలామంది ఈ లైఫ్లో బిజీ షెడ్యూల్లో మామూలుగా వర్క్స్కి వెళ్ళిపోతుంటారు. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ నైట్స్ అలా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి అసలు టైం అనేదే ఉండదు. కానీ ఇలాంటి టైంలో, ఇలాంటి ఏదైనా అకేషన్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, ఏదైనా పార్టీస్లో కానీ, ఫెస్టివల్స్లో కానీ, ఇలాంటి టైంలోనే మనము అందరితో స్పెండ్ చేయాలన్నమాట. సో ఇలాంటి టైం మళ్ళీ దొరకకుంటే మనకు నెక్స్ట్ మనం మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మనం రొటీన్కి వెళ్ళిపోతూ ఉంటాము. సో అయ్యో మనం మిస్ అయినామే అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. నేను 4 yearsగా ఎంత మిస్ అయినా నాకు తెలుసు. సో ఆ మిస్ అయినదంతా నేను ఈ ఒక్క 2 daysలోనే నేను మొత్తం కవర్ చేశాను అనమాట. మొత్తం అందరితో స్పెండ్ చేయడం, అందరితో మాట్లాడడం, కూర్చొని భోజనం చేయడం, ఇలా అన్నీ జరిగాయి. సో ఇక్కడ చూడండి మొత్తం మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఈ వ్లాగ్లో మీకు మొత్తం అర్థమైపోతుంది. సో అంతేకాకుండా ఫ్యామిలీలో ఎప్పుడు మూడీగా మాత్రం అసలు ఉండకూడదు. ఎందుకంటే మూడీగా ఉంటే ఒక్కరు మూడీగా ఉన్నా ఆ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ అంతా మూడ్ ఆఫ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ, కానీ మనము అడ్జస్ట్ అయ్యి ఆ టైంకి మనం హ్యాపీగా ఉండాలి. ఇది ఒక పాయింట్ నేను చెప్పాలనుకుని చెప్పేశాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను మా హస్బెండ్ ఏదో పైన సంథింగ్ డిస్కషన్ చేస్తున్నాము, అప్పుడే నిద్ర లేచి. సో ఈ క్లిప్ వచ్చేసి మా బావ తీశాడు. సో ఇది మేమేదో మాట్లాడుకుంటున్నాము నార్మల్గా, కానీ తను మళ్ళీ సడన్గా వీడియో తీసేసాడు. మేము చూసుకోలేదు అసలు. కానీ ఇలాంటి ఫన్నీ క్లిప్స్ కూడా చాలా మెమొరబుల్గా ఉంటాయి కదా. సో అందుకనే నేను చాలా డేస్ తర్వాత వెళ్ళినందుకు నేను ప్రతి ఒక్కటి నేను మ్యాక్సిమం తీయాల్సినవన్నీ తీసాను అనమాట. సో వీడియోస్ అయితే ఎందుకంటే గుర్తుగా ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి అందరూ ఇంకా బయట నిల్చున్నారు. మార్నింగ్ అంటేనే ఇంకా అసలు అక్కడికి వెళ్తే తెలుసు కదా, యాప పుల్లలు తీసుకుంటారు, దాంతో బ్రష్ చేస్తుంటారు. సో అలాంటివి కొన్ని ఉంటాయండి విలేజ్లో ఎంజాయ్ చేయాల్సినవి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇక్కడ నేను మా హస్బెండ్ ఏదో మాట్లాడుకుంటున్నాం కూర్చొని, ఇది రివర్స్లో ఉంది. అది కూడా మా అత్త కొడుకే తీసాడనమాట. నేను తనని తీస్తున్నాను అనేసి తను నాకు వీడియోస్ తీస్తూ వచ్చాడు. సో ఇంకా ఆ రోజు ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే వచ్చేసి నాన్ వెజ్ అనమాట. ఫెస్టివల్ రోజు వెజ్ కాబట్టి ఆ నెక్స్ట్ డే నాన్ వెజ్. సో ఆ రోజు మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మొత్తము ఏమంటారు నాన్ వెజ్ సెక్షనే అనమాట. అసలు వెజ్ సెక్షన్ అనేది ఉండదు. సేమ్ ఇక్కడ అదే ఫన్నీ మూమెంట్ జరుగుతుంది. నేను అదే మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను. మా బావ నువ్వు వీడియో తీసని అసలు తినను అనేసి అదే ఫేస్ కవర్ చేసుకునేసి కూర్చున్నాడు. ఇంకా వద్దులే అనేసి ఇంకా తీసేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఆ రోజు వచ్చేసి నేను చెప్పాను కదా ఆ రోజు నాన్ వెజ్ చేసుకున్నాం అనేసి. సో ఆ రోజు వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు అనమాట, ఒక అన్న ఉన్నాడు, అశోక్ అన్న అని. సో అన్నది కూడా బర్త్డే అనమాట. సో మేమైతే ఇంకా ఆ రోజు కొంచెం కేక్ అందరూ కలిసాము కదా, చాలా డేస్ తర్వాత కలిసాము. సో కలిసినందుకు కేక్ కట్ చేయించి ఎంజాయ్ చేద్దామనేసి, బాగుంటుంది ఎంజాయ్మెంట్ అనేసి మేము ఆ రోజైతే ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ తెప్పించేసి ఇంకా అన్నీ రెడీ చేసాము. సో ఇదంతా బయటనండి. అసలు మేము మ్యాక్సిమం ఊరికి వెళ్తే మాత్రం ఇంట్లో అసలు ఉండమండి. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎందుకో విలేజ్కి వెళ్ళి ఇంట్లో ఉండి, ఇప్పుడు సిటీస్లో ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాము, విలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లోనే, అదేం అసలు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు.
మనం ఏమి ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించదు. సో ఇక్కడ వచ్చేసి మేము అంతా బయట ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేసాము. నేను మా హస్బెండే వెళ్ళి కేక్ తీసుకొచ్చామన్నమాట. సో అక్కడ వచ్చేసి వాళ్ళందరూ అంటున్నారు, మీరే కదా వెళ్ళి కేక్ తీసుకొచ్చింది, మీరే ఫస్ట్ తినిపించండి అనేసి. సో అన్న ఇంకా నువ్వేరా అనేసి నాకు కూడా అడిగేసరికి ఇంకా నేనే వెళ్ళి ఫస్ట్ కేక్ తినిపించాల్సి వచ్చింది. సో కేక్ తినిపించేసి ఇంకా అందరము ఒక చిట్ చాట్ మీటింగ్ వేసుకునేసి అందరం ఎంజాయ్ చేసి ముచ్చట్లు పెట్టేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అదే జరుగుతుంది. అండ్ మీలో ఎవరైతే నా సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ఇలా ఎంజాయ్ చేసింటారో విలేజెస్కి వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ని అండ్ ఆ నేచర్ని అక్కడ ఉన్న మనుషులని ఎవరైతే ఇంత బాగా ఎంజాయ్ చేసింటారో కింద కమెంట్ చేయండి. నేను కూడా కమెంట్ చూస్తానన్నమాట మీరు ఎంతగా ఎంజాయ్ చేశారో. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నేను నాకు ఒక ఐడియా వచ్చిందండి, నేను మా హస్బెండ్ ఒక ఛాలెంజెస్ వీడియోస్ చేయాలనేసి. సో మీకు ఎలాంటి ఛాలెంజ్ వీడియోస్ కావాలి, ఎలా ఏంటి, ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ వీడియోస్ ఉన్నాయి కదా కపుల్స్వి. సో అలా ఇలాంటి కాలం సో కింద మాకు కమెంట్ చేస్తే దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటాము. సో అండ్ ఫైనల్లీ ఇంకా విలేజ్ అన్న తర్వాత, విలేజ్ అనే కాదు సిటీలో అయినా ఎక్కడైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంటికి వెళ్తే బట్టలు పెడతారు కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది మాకు. సో ఫస్ట్ నేను అటు సైడ్ కూర్చున్నాను, సో మర్చిపోయేసి సో మళ్ళీ కాదనేసి చేంజ్ చేశాను ఇటుపక్క. సో ఇక్కడ అదే జరుగుతుంది. మేము ఇంకా రెడీ చేసి ఆ రోజు ఈవినింగ్ 7 అట్లాగంతా బయలుదేరిపోయాము తినేసి. సో ఇక్కడ మా అత్త వాళ్ళే అనమాట, ఈ అత్త పెద్ద అత్త ఈమె, అక్కడ ఇంకొక అత్త వచ్చేసి చిన్న అత్త అనమాట. సో మా ఇద్దరికి బట్టలు పెట్టారు. సో ఆ బట్టలు పెట్టిన తర్వాత మేము ఇంకా మొత్తం అందరి బ్లెస్సింగ్స్ తీసుకునేసి వాళ్ళ దగ్గర అందరికీ ఇంకా సెండ్ ఆఫ్ చెప్పేసి మేము అక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోయాం అనమాట ఇంటికి ఫైనల్గా. సో ఉన్నంత వరకు ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయండి, అది ఎవరైనా సరే, ఈవెన్ ఫ్యామిలీతోనే కాదు ఫ్రెండ్స్తో అయినా. కాలేజ్ డేస్లో కూడా ఒక్కసారి కాలేజ్ డేస్ అయిపోతే మళ్ళీ తిరిగి రావు ఆ డేస్ అయితే. ఫ్యామిలీ మూమెంట్స్ కూడా అంతే అండి, ఒక్కసారి మనం ఫ్యామిలీ మూమెంట్స్ని మిస్ అయితే మళ్ళీ ఆ మూమెంట్స్ రావాలంటే సేమ్ అలాంటి మూమెంట్సే రావాలంటే చాలా అంటే చాలా కష్టము. సో కొంచెం ట్రై చేయండి అందరూ స్పెండ్ చేయడానికి టైంని. సో ఇదే నేను చెప్పాలనుకున్నది. సో ఇంతే అండి ఈ వ్లాగ్ వచ్చేసి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంటని కొట్టడం అస్సలు మిస్ అవ్వద్దండి, ఎందుకంటే మీరు ఆ నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేస్తేనే నేను ఆ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నా వీడియోస్ మీరు తొందరగా ఓపెన్ చేసి చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.